ఈరోజు వసంత పంచమి. వసంత ఋతువుతో సంబంధం లేని ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమని అంటున్నాం. ఈ పేరు రావడానికి కారణం ఏంటి? ముందుగా ఈటీవీ లైఫ్ వీక్షకులకు ఈ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, లోకంలో అందరూ సంతోషంగా ఉండటానికి, ప్రేమమయంగా ఉండటానికి కారకుడు ఎవరు అంటే మన్మథుడు. ఈ మన్మథునికి తనకు తానుగా శక్తి లేదు. అతడితో పాటు వసంతుడు అనేటువంటి వాడు స్నేహితుడుగా ఉంటాడు. అతని యొక్క శక్తి రతీదేవి. ఈ రతీదేవి, ఆ వసంతుడు ఇద్దరూ ఉన్నప్పుడే ఈ మన్మథుడు ఏ పనైనా చేయగలుగుతాడు. అతడి పేరే మన్మథుడు. మనస్సును మధించేటువంటి వాడు, పిండి పిండి వదిలిపెడతాడు. అటువంటి లక్షణం కలిగిన వాడు. కేవలం 5 బాణాలు మాత్రమే ఉన్నాయి, పుష్ప బాణములు. అమ్మవారే ఇచ్చింది అతడికి 5 బాణములు, అన్ని పూలతో చేసినటువంటి బాణములు. ఒక్కొక్క బాణాన్ని ఒక కోర్సులాగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ కోర్సు ప్రయోగించిన దగ్గర నుంచి ఎవరి మీద ప్రయోగించాడో వాడు పిచ్చివాడై వెర్రివాడై తిరుగుతూ ఉంటాడు. అంత ఆనందంలో పడి తిరుగుతూ ఉంటాడు. కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ప్రేమ ఉదయించినా, ఆనందం కలిగినా, సంతోషం కలిగినా దాని వెనుక ఎవరి హస్తం ఉన్నది అంటే ఓ అనిర్వచనీయమైన స్థితిని పొందుతున్నాడు అంటే కేవలం మన్మథుని వల్ల కలుగుతుంది. ఆ మన్మథుడు దేవతల యొక్క ప్రేరణ చేత తనను తాను మరిచిపోయి తన యొక్క శక్తిని ఎవరి మీద ప్రయోగించాడు అంటే పరమశివుని మీద ప్రయోగించాడు. సాక్షాత్తు పరబ్రహ్మతత్వమైనటువంటి పరమశివుని మీదనే ఆ పార్వతీదేవికి పరమశివునకు వివాహం జరిగితే, వారికి ఓ పుత్రుడు కలిగితే, ఆ పుత్రుడు వచ్చి తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాలి. ఆ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరింపబడకపోతే దేవతలు బ్రతికి ఉండేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఆ దేవతల యొక్క జీవనం కోసం ఈ తారకాసురుడు సంహరింపబడాలి. వాడికి వరం ఉన్నది. ఏమున్నది? ఈశ్వర వీర్య సంభూతుడైనటువంటి పుత్రుడు మాత్రమే నన్ను సంహరించాలి. అప్పటికి సతీదేవి అగ్నిహోత్రంలో నిలబడింది. ఆమె లేదు, వెళ్ళిపోయింది. ఆ కారణం చేత పరమేశ్వరుని భార్య లేదు. పార్వతీదేవి అనబడేటువంటి పేరుతో పర్వతరాజు ఇంట మరల జన్మించింది ఆ తల్లి. ఆ సతీదేవియే సాక్షాత్తు అమ్మవారు. ఆ కారణం చేత ఆ పార్వతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేస్తే, ఆ వివాహం అయిన తర్వాత వారికో సంతానం కలిగితే అతడు వచ్చి దేవ సైన్యమును తాను స్వీకరించి ఆ రాక్షసుణ్ణి సంహరించాలి. ఇదంతా ఒక వ్యూహం. దానికోసం దేవతలు వెళ్ళి ఆ మన్మథుడిని ప్రార్థిస్తే, మన్మథుడు నేను ఏ పనైనా చేస్తానయ్యా, నాకేం అభ్యంతరం లేదు, పరమశివుడు కూడా నా బాణాలకు తట్టుకోలేడు అని గర్వం చేత చెప్పాడు. అతడే వచ్చాడు. ఈ వసంతుణ్ణి, రతీదేవిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. వసంతుడు లేకపోతే అతడు లేడు, రతీదేవి లేకపోతే అతడు లేడు. కనుక ఈ ముగ్గురు వచ్చారు. అర్ధనిమీలిత నేత్రుడై తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవిని ఆయనకు సేవలు చేయడానికి నియోగించారు సప్త ఋషులు. ఆ పర్వతరాజును ప్రార్థించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆవిడ సేవ చేస్తోంది. ఎప్పుడైనా చూడకపోతాడా? ఆ పిల్లతో మాట్లాడకపోతాడా? మాట్లాడట్లేదు. యోగిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడూ తపస్సుగానే ఉన్నది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక్క రోజున పొరపాటున కన్ను తెరిచాడు. చాలు ఈ సమయం అనుకున్నాడు. చెట్టు చాటు నుంచి బాణం వేశాడు మన్మథుడు. ఎప్పుడైతే వేశాడో వెంటనే పరమేశ్వరుడు అమ్మాయి అని ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు. పార్వతీదేవి చేయి పట్టుకున్న తర్వాత పరమేశ్వరునికి ఆలోచన కలిగింది. పరమేశ్వరుడు కనుక ఆలోచన కలిగింది. సామాన్యమైన మానవుడైతే ఏం చేస్తాడు? తపస్సు లేదు, ఏమీ లేదు అంటాడు, ఆ పిల్ల వెంట పడతాడు. కానీ పరమేశ్వరుడు ఆలోచించాడు. నా మనస్సులో ఇటువంటి సంకల్పం ఎందుకు కలిగింది?
ఇటువంటి సంకల్పం నాలో కలగటానికి మన్మధుడు ఇక్కడే ఎక్కడో ఉంటుంటాడు, వాడి బాణం నాకు తగిలింది కనుకనే ఈ పని జరిగింది అని ఆలోచించి అతడి కోసం వెతికితే నేను వేసిన బాణం పనిచేస్తోందా లేదా అని చెట్టు చాటు నుంచి తొంగి చూస్తున్నాడా మన్మథుడు. కనపడ్డాడు పరమేశ్వరునకు. ఒక్కసారి మూడవ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు కాలి బూడిదైపోయాడు. ఇప్పుడు దుఃఖం కలిగింది ఎవరికి అంటే రతీదేవికి కలిగింది. వసంతుడు పారిపోయాడు. ఆ రతీదేవికి ఎప్పుడైతే కలిగిందో వెంటనే పరమేశ్వరుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించింది. ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఆమె పట్ల ఉండేటువంటి దయచేత ఆమెకు వరం ఇచ్చాడు. నీకు మాత్రమే నీ భర్త కనబడతాడు, ఇంకా ఎవరికీ కనబడడు, అతని శరీరం ఎవరికీ తెలియదు. అందుకే మన్మధునకు అనంగుడు అనేటువంటి ఇంకొక పేరుంది. అంగములు లేనివాడు, రూపము లేనివాడు అని అర్థం. అనంగుడు అనే పేరుంది మన్మధునికి. వాడు కనపడ్డు కానీ వాడి పని కనపడుతూ ఉంటుంది. దానివల్ల లోకంలో ఫలితాలు మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం ఆ మన్మధుని పని వల్ల. అయితే ఆవిడ దుఃఖాన్ని పొంది అలా కాదు, నా భర్త నాకు కావాలి అని అడిగినప్పుడు నేను ఎప్పుడైతే సంతోషంగా ఉంటానో అప్పుడు నీ భర్త నీకు లభిస్తాడు అని వరం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు? ఆ పార్వతీమాతను వివాహం చేసుకున్న తరువాత, ఆ వివాహం కుదిరిన తరువాత ఆమె నాకు దక్కింది అనేటువంటి ఆనందంలో ఉండగా అప్పుడు మన్మధుడు ఉద్భవించాడు. ఆ మన్మధుడు మరల ఉద్భవించిన రోజే ఈ వసంత పంచమి. లోకంలో ప్రేమగా ఎవరితో అయినా మాట్లాడాలన్నా మన్మధుడు ఉండాలి. ఆ ప్రేమ అనేది వక్ర మార్గంలో కాకుండా సక్రమమైన మార్గంలో ప్రవర్తిస్తే మనకు ఆనందం, దానివల్ల ప్రయోజనం. అది అక్రమమైన మార్గంలో వెళితే ఆ మార్గంలోకి ఎవరు వెళ్ళారో వాళ్ళకే ప్రమాదం. ప్రమోదము ఉన్నది, ప్రమాదము ఉన్నది మన్మథుని వల్ల. కనుక కేవలం ప్రమోదాన్ని పొందటం కోసం ఆ మన్మథుని మరల పొందాం కనుక, అతడి వల్ల ఎవరికీ ప్రమాదం జరగకూడదు కనుక అతడు మరల రతీదేవికి పరిపూర్ణమైన రూపంతో కనబడినటువంటి రోజు, అందరి హృదయాలలో వసంతం ఉదయించినటువంటి రోజు ఈ మాసంలో వచ్చింది కనుక, ఈ రోజున కలిగింది కనుక ఈ రోజును వసంత పంచమి అని పిలిచారు. హృదయాలలో వసంతం కలగటమే ప్రేమ ఉద్భవించటం. ప్రేమ అంటే ఇవాటి రోజున మనం చూసే సోకాల్డ్ కళాశాలలో ఉండే ప్రేమ కాదు. అది కేవలం ఆకర్షణ అంటారు దాన్ని. ప్రేమ అనబడేటువంటి వస్తువు చాలా చాలా గొప్పది. వేదములలో చెప్పబడింది. ఎదుటి మనిషిని ప్రేమించగలగటం అంటే ఆదరించటం అని అర్థం, అంతే తప్ప వేరే విషయం కాదు. అందువల్లనే ఈ రోజుకు వసంత పంచమి అని పేరు వచ్చింది.